ఈ విశ్వంలో పుట్టిన తొలినాటి నుండి ప్రేమ ఆప్యాయతలను పంచి అడుగులు నేర్పి ఆశలు తీర్చి ఆశయాలు నెరవేరే మార్గం చూపిన తల్లిని తండ్రిని ఒక్క క్షణం మరిచి తీసుకునే తప్పుడు నిర్ణయం మనతో పాటు తల్లిదండ్రులకు ఎంతటి మానసిక క్షోభ మిగులుస్తుందో అటువంటి నిర్ణయాలు తీసుకునే యువతకు చెప్పే ప్రయత్నమే మా ఈ మిస్టర్ యూత్ బీ కేర్ఫుల్ అనే ఈ ప్రేమ కథ. ఫ్రెండ్స్, వీడు నా స్నేహితుడు. చదువులో ఆటపాటల్లో అన్నింటిలోనూ వీడే ఫస్ట్. వాడి తల్లిదండ్రులు ఎప్పటికైనా వాడు గొప్పవాడు అవుతాడని ఎన్నో కలలు కన్నారు. కానీ కాలం వాళ్ళకి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అది 1997వ సంవత్సరం జనవరి 13 సాయంత్రం 4:30 సమయం. వాడు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లే దారిలో తొలిసారిగా ఆమె పోస్టర్ను చూసిన క్షణం, ఆమెకు వీరాభిమానిగానే కాక ఎల్లలు లేని ప్రేమకు సాక్షిగా ప్రేమికుడిగా వాడు మారిన క్షణం. ఆమె మరెవరో కాదు, ప్రపంచ సుందరి, అందాల తార ఐశ్వర్య రాయ్. ఈ సంఘటన జరిగిన రోజు ఆమె తొలి చిత్రం ఇద్దరు విడుదల తేదీ ముందు రోజు. ఆనాటి నుండి వాడు తన ఆలోచనలన్నీ ఆమె తలుపులతోనే నింపేశాడు. ఇంటర్నెట్లో గంటల తరబడి కూర్చుని ఆమె గురించే తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అలా వాడికి తెలియకుండానే పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు. ఆమె తప్ప వాడికి వేరే ప్రపంచమే లేకుండా చేసుకున్నాడు. ఆమె పుట్టినరోజుకి వీడు స్వీట్లు పంచాడు. ఆమె సినిమా హిట్ అయితే వీడు సంబరాలు చేశాడు. ఆమె ఎప్పటికైనా తనకు మాత్రమే సొంతం అనే స్థితికి వెళ్ళాడు. వాడి మానసిక స్థితి ఎలా మారిపోయిందంటే, ఆమె సల్మాన్ ఖాన్ని ప్రేమించిందన్నా, వివేక్ ఒబెరాయ్ని ప్రేమించిందన్నా వాడికి తన మనిషి అలా చెయ్యదు అనే విశ్వాసం. ప్రేమ గుడ్డిది అని ఎవరన్నారో కానీ ఆ స్థితిలో వాడిని చూస్తే అది అక్షరాల నిజం, ప్రేమ ఆలోచనలో గుడ్డిది అని అనిపించింది. అలా ఉన్న వాడికి 2007వ సంవత్సరంలో పిడుగులాంటి వార్త తెలిసింది. అది ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ల వివాహ వార్త. పదేళ్లుగా ఆమె ప్రేమలో పిచ్చివాడైన నా స్నేహితుడి గుండె పగిలింది. వాడి ఊహల్లో నిర్మించుకున్న ఆకాశ సౌధం కుప్పకూలింది. ఆమె ప్రేమలో వాడి ఎంతగా మునిగాడంటే, ఆమెను కలిసి తన ప్రేమ విషయం చెప్పి ఆమెను ఒప్పించి ఆ పెళ్లి ఆపాలనుకున్నాడు. అలా చేయగలిగే సాధ్యాసాధ్యాలు ఆలోచించే స్థితిలో ఆ క్షణం వాడు లేడు. వెంటనే ముంబై బయలుదేరాడు.
ఆమె వివాహం జరుగుతున్న స్థలానికి వెళ్ళాడు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్ని వేడుకున్నాడు. ఆపినా ఆగలేదు. ఆఖరికి రక్తం కారేలా దెబ్బలు తిని ఒక అనాథల రోడ్డున స్పృహ లేకుండా పడిపోయాడు. స్పృహ వచ్చిన తర్వాత కూడా వాడి కళ్ళు ఆమెనే వెతికాయి. ఆమె ఎయిర్పోర్ట్కు వెళ్ళిందని, తిరిగి అక్కడికి కూడా వాడు వెళ్ళాడు. ఎగిరే విమానంలో ఎగిరిపోయిన తన కలను చూసుకుని గుండె లభిసేలా ఏడ్చాడు. ఆ ఏడుపులో నుంచి వాడి అంతర్మదనం మొదలైంది. అయ్యో, నేను కోరుకున్న నా ప్రియురాలు వేరొకరి సొంతమైపోయిందే. ఇక జీవితంలో నేను ఆమెని కలవలేనే. అయ్యో భగవంతుడా, ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. నా జీవితం ఇలా అవ్వడానికి ఆమె కారణం కాకపోయినా, ఇన్నాళ్ళు నా ఈ ప్రేమ కారణంగా నన్ను కన్న తల్లిదండ్రులు నా మీద పెట్టుకున్న కలల్ని చెరిపేసి, చదువుకునే వయసులో అసాధ్యమైన ప్రేమ కోసం నా జీవితాన్ని నేనే చేజేతులా సర్వనాశనం చేసుకున్నాను. అయ్యో, నా తల్లిదండ్రులకు నా ముఖం ఎలా చూపించాను? లేదు, ఇక వారికి నా ముఖం చూపించను. ఇక ఈ జీవితం వ్యర్థం. ఈ నా జీవితానికి చావే పరిష్కారం. దాక్షిణ్యంగా నా స్నేహితుడు తన ప్రాణాలు తీసుకున్నాడు. అలా నా స్నేహితుడు ఈరోజు ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయాడు. మిస్టర్ యూత్, బీ కేర్ఫుల్. ప్రతి క్షణం చేయి పట్టి దగ్గరుండి మనం ఉన్నత స్థితికి చేరే వరకు తమ జీవితాలను మనకి అంకితమిస్తున్న తల్లిని, తండ్రిని అర్థం చేసుకోకపోగా, సాధ్యం కాని అర్థం లేని ఆలోచనలతో, వయసు వేడిలో, ప్రయోజకులయ్యే ప్రాయంలో వేసే తప్పటడుగులతో విజయానికి చేరువ కాకపోగా, తల్లిదండ్రులకు ఆసరాగా ఉండవలసిన వయసులో కన్నీళ్లు మిగులుస్తున్న ఓ యువత, మీరు చేసే ఏ పనైనా ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ ఎస్ దుర్గాశంకర్.